హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు ఒక మంచి డైట్ ప్లేట్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇది వెయిట్ లాస్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మష్రూమ్స్, క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో, అలాగే గ్రీన్ చిల్లీ, ఆనియన్, గార్లిక్, కొత్తిమీర, కరివేపాకు. నేనైతే ఇవి తీసుకున్నాను. వెజ్జీస్ అనేది మీ ఇష్టం, ఇంకా వేరే ఏమైనా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇవే తీసుకున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసి అందులో జీరా, ఆవాలు వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసుకున్నటువంటి వెజ్జీస్ అన్నీ వేసాను. ఇందులోనే చక్కగా కలుపుకొని అలాగే ఒక 5 మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ అని చెప్పానండి. ఆయిల్ నేను కోల్డ్ ప్రెషర్ ఆయిల్స్ తీసుకున్నాను. అంటే కోల్డ్ ప్రెషర్ ఆయిల్లో కూడా నేను ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తున్నాను అనమాట. మీరు డైట్ స్టార్ట్ చేసినప్పుడు, డైట్లో ఉన్నప్పుడు, డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే రిఫైన్డ్ ఆయిల్స్ని అస్సలు యూజ్ చేయొద్దండి. వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఓన్లీ కోల్డ్ ప్రెషర్ ఆయిల్స్ని మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా? సో ఇలా ఉడికిన తర్వాత మష్రూమ్లో వాటర్ అంతా చక్కగా బయటికి రిలీజ్ అవుతుందండి. ఆ రిలీజ్ అయిన వాటర్లో వేరే వెజ్జెస్ కూడా ఉడికినప్పుడు టేస్ట్ అనేది డబల్ అవుతుందండి. ఎందుకంటే మష్రూమ్కు ఉన్న ఫ్లేవర్ అంతా వేరే వెజ్జెస్కి కూడా పట్టి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. సో నేను ఇందులో కారంకి ఓన్లీ గ్రీన్ చిల్లీ అలాగే పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. డైట్లో ఉన్నప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా అవాయిడ్ చేయాలండి. మనం తీసుకునే మష్రూమ్స్ చిన్న సైజు చాలా ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ అయితే వాటర్ బాగా రిలీజ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. లావుగా ఉన్న మష్రూమ్స్ని అయితే తీసుకోవచ్చు, టేస్ట్ అంత అనిపించదు. ఇలా తీసుకోండి, చాలా బాగుంటుంది. సో పెప్పర్ పౌడర్ వేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకున్నామంటే మన కర్రీ అనేది రెడీ అవుతుందండి. ఇందులోకి ఎలాంటి అంటే చపాతీ, రోటీ, రైస్ ఇవైతే వాడమండి. వీటిని తీసుకోము. ఓన్లీ కర్రీ, అలాగే బాయిల్డ్ ఎగ్, క్యారెట్, కీరా, మనం నానబెట్టుకున్నటువంటి బాదం పప్పు, వాల్నట్స్ తీసుకుంటాము. ఇంకా డ్రై ఫ్రై చేసుకున్నటువంటి పప్పులు ఏమిటి అంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, అలాగే నువ్వులు, ఇంకా అవిసెలు, వీటిని అయితే డ్రై ఫ్రై చేసుకొని పెట్టుకుంటాము. వాటిని తీసుకుంటామన్నమాట ఈ డైట్లో. అంటే ఎట్లా సరిపోద్ది అనుకుంటామేమో, సరిపోతుందండి చక్కగా. ఇవి హెవీగా అనిపిస్తాయి కాబట్టి ఎక్కువ తినలేము. చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత చక్కగా ఉండిందో. సో ఇప్పుడు డైట్ ప్లేట్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఈ ప్లేట్ని చూస్తుంటే మీరు కూడా టెంప్ట్ అవుతున్నారా? తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.